నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ, అంకెల ప్రకారం మన జీవితం మీద ఈ అంకెలనేవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మనం ఏదైనా వెహికల్ కొన్నప్పుడు కానివ్వండి, లేదంటే మొబైల్ నంబర్ కానివ్వండి, లేదంటే వాచ్లు కొన్నప్పుడు కానివ్వండి, ఇలా చాలా రకాల మొబైల్ నంబర్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. అలాగే పెళ్లి, మన సిగ్నేచర్ ఇలాంటి వాటిపైన సంఖ్యాశాస్త్రం అనేది చాలా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇలాంటి వివరాన్ని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ మొహమ్మద్ దావుద్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్గా ఉన్నానమ్మా. ఓకే. చెప్పండి, ఇప్పుడు సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితం, మన జాతకం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అమ్మ, మనకి అనాదిగా ఇప్పుడు భారతం, మహాభారతం అది ఎప్పుడు నుంచో న్యూమరాలజీ ఉంది. కాకపోతే దీన్ని కొంతవరకు వాడటం తగ్గించారు. జ్యోతిష్యం మీదే మనకి చాలా వరకు జ్యోతిష్యం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టారు. ఈ న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన శాస్త్రం. ఇది కబాలా అని ఎప్పుడో పూర్వకాలంలో, అంటే బాబిలోనియా అంటే ఇప్పుడున్న ఇరాక్, అక్కడ ఉన్నవాళ్ళు బాబిలోనియన్స్, వాళ్ళు కబాలా అని కూడా అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి న్యూమరాలజీ అనేది, సంఖ్యాశాస్త్రం అనేది ఉన్నది. మన అంకెలు, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే డేట్లు కానీ, ఏదైనా కానీ ప్రపంచమంతా అంకెలమయం. ప్రతి అంకె మనిషి యొక్క మీద, అతని జాతకం మీద, అతని యాక్టివిటీస్ మీద, ఆయన మానసిక స్థితి మీద, అన్నిటి మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుడితే డేట్, మంత్, ఇయర్, వాటి అన్ని దాంట్లో ఉన్న బర్త్ నెంబర్లో ఉన్న మొత్తం అంటే 2, 2, 4, 4, 8, 8 అంకెలు ఉంటాయి. ఈ 8 అంకెలు కూడా ప్రతి సమిష్టిగా ప్లస్ ఇండివిజువల్గా ప్రతి అంకె ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మీద, ఆ మనిషి యొక్క ఆలోచన విధానం మీద, ఆ మనిషి యొక్క జీవన గమనము, కష్టాలు పడటం కానీ, నష్టాలు రావటం కానీ, జీవితంలో బాగా పైకి రావటం కానీ, తెలివితేటలు, ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. మనిషి యొక్క తెలివితేటలు ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరు కనుక సెట్ చేసుకోగలిగితే ఏంటంటే ఏ టీవీకి ఆ టీవీ రిమోటే వాడాలి కదా. ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంచి పేరు పెట్టించుకోగలిగితే జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు అన్నది ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు పెట్టుకోమని చెప్పి, జాతకం కూడా మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే తీస్తూ ఉంటారు. సో దాని ప్రకారం ఈ మీ జాతకం ప్రకారం సాను, హాను ఏదో దాని మీద పేర్లు పెట్టుకోమని చెప్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు డేట్ ప్రకారం పెట్టుకోవాలా, లేదంటే జాతకం ప్రకారం పేరు పెట్టుకోవాలా? మంచి ప్రశ్నమ్మ, తెలియగలమ్మాయివే. జాతకం అనేది చాలా ముఖ్యం. జ్యోతిష్యం అనేది తల్లి లాంటిది. ఈ జ్యోతిష్యంతో వచ్చిన కొమ్మలే ఒక న్యూమరాలజీ, టారట్ కార్డ్స్, గ్రాఫాలజీ, తాంత్రిక్, ఇలాంటి సో మెనీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మాతృక జ్యోతిష్యం. అసలు న్యూమరాలజిస్ట్ అనేవాడికి ముందు జ్యోతిష్యం మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు చాలామంది 100కి 98% మంది న్యూమరాలజిస్టులకి జ్యోతిష్యం రాదమ్మా. జ్యోతిష్యం బాగా అనుభవం ఉన్న తర్వాత దాంట్లో నుంచి న్యూమరాలజీ రావాలి. జ్యోతిష్యం మీరు చెప్పారు కదా, పిల్లల పేర్లు పెట్టేటప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జ్యోతిష్యం ప్రకారంగా ఆ పుట్టిన తేదీ అంటే ఆ గడియల ప్రకారంగా ఆ ప్లానెటరీ పొజిషన్ చూసుకోవాలి. ప్లానెటరీ పొజిషన్ చూసుకుంటే అతను అసలు యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, మీలాగా యాంకర్ అవుతాడా అని తెలుస్తుంది. న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా ఇతను యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా చాలా వరకు చెప్పచ్చు. నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ బుక్లో ఎవరు ఏ తేదీల్లో పుడితే ఏ ఏ గుర్తుల్లోకి వస్తారు, ఏమేమి చదువుతారు అనేది క్లియర్గా రాయగలిగాను. అందువల్లే దాన్ని ఇండియా లెవెల్లో చాలా పాపులర్ నా బుక్. ఆ జాతకంలో నక్షత్రం కూడా చాలా ముఖ్యం అండి. నక్షత్రం ప్రకారంగా అంటే చాలామంది ఏమంటారంటే అనురాధ నక్షత్రంలో పుట్టారనుకోండి, నా, నీ, నువ్వు అని పెట్టుకోవాలి అని అంటారు.
ఇక్కడ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను ఒక 45 ఇయర్స్ నుంచి నేను ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నాను. ఒక 500 ఆర్టికల్స్ రాశాను. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఈటీవీ, జీ24 గంటలు, ఇలా ఐఎమ్ ద నెంబర్ 1 ఫస్ట్ నుంచి నేను 95 నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా. దీంట్లో నక్షత్ర ప్రకారం పేర్లు ఇవ్వాలి కదా, మరి రాముల వారికి ఆ నక్షత్ర ప్రకారంగా 6 మీద ఎందుకు పెట్టారు? వాళ్ళందరూ ఒకేసారి ఉయ్యాలు ఊపారు కదా, ఊపితే అందరికీ ఒకే నక్షత్రం పక్కపక్క నక్షత్రంలో ఉండాలి, కానీ ఎవరికి నక్షత్ర ప్రకారం పేరు రాలా. వాళ్ళకి పేరు పెట్టిన వ్యక్తి ద గ్రేట్ వశిష్ఠుల వారు. ఆయనకి నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలని తెలియదా కదా. దీంట్లో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అందరూ ఇప్పుడు మనకి తెలంగాణలో నక్షత్రనామం పెట్టుకోవద్దు అని అంటారు. ఎందుకంటే నక్షత్రనామం తెలిస్తే చేతబడి చేస్తారని అని చాలా సంవత్సరాలుగా నేను 66 నుంచి జోగిపేటలో ఉన్నా. అక్కడ నక్షత్రనామం తెలిస్తే చేతబడి చేస్తారు, బాణామతి చేస్తారు. ఉత్తదే, ఎవరు చేయరు. అవన్నీ ఉత్తగా ఏదో బతకడం కోసం చేసి చేతబడి చేయాలంటే చాలా సబ్జెక్ట్ రావాలి. పాజిటివ్గా హీరోయిజం చేయటం వెరీ ఈజీ అమ్మ. నెగిటివ్ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం. విలన్ ఈజ్ వెరీ వెరీ కష్టం. అలా అదంతా నెగిటివ్ ఇది అనమాట. అది చేయటం చాలా కష్టం, ఎవరికి రాదు. ఆంధ్రదేశంలోకి వెళ్తే ముఖ్యంగా కృష్ణా, గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నక్షత్రనామమే పెట్టాలంట. ఇది ఈ రెండిటికి నేను చూసింది ఏంటంటే, నక్షత్రనామం పెట్టే కన్నా నక్షత్రము ఏ అంటే భూతత్వంలో ఉందా, వాయుతత్వంలో ఉందా, అగ్నితత్వంలో ఉందా, జలతత్వంలో ఉందా చూసుకోవాలి. ఆ తత్వానికి సపోజ్ భూతత్వంలో ఉన్న నక్షత్రంలో పుట్టిన వాడికి జలతత్వంలో పేరు పెడితే, ఇది పాత ఓల్డెన్ డేస్, చాలా పాతకెళ్ళి పేర్లు ఎందుకు పెట్టారని చూసుకుంటే, భూమికి నీరు ఉంటే డెవలప్ అవుతారు, అగ్నికి వాయువు ఉంటే డెవలప్ అవుతారు. అలా ఈ తత్వాలు చూసుకొని నక్షత్రం ప్రకారంగా మొదటి అక్షరం తీసుకోవాలి. ఇప్పుడు అనురాధ నక్షత్రం అనేది జలతత్వంలో వచ్చింది. భూతత్వంలో తీసుకోవాలి. అది ఏంటంటే అందరూ అనురాధ నక్షత్రం ఎన్ నక్షత్రం పెట్టండి అంటారు. అప్పుడు రోహిణి నక్షత్రం భూతత్వం అవుతుంది. రోహిణి అనేది వి అక్షరం. అప్పుడు ఆ అబ్బాయికి వి అక్షరంతో పేరు పెట్టుకుంటే, అంటే జ్యోతిష ప్రకారంగా ఫస్ట్ లెటర్ తీసుకుంటాం. తీసుకొని న్యూమరాలజీలో బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు ఈ అనుగుణంగా కంపాటబుల్గా పేరు పెట్టుకోవాలి. అలా పేరు పెట్టుకోగలిగితే, మంచి నేమ్లు పెట్టుకోగలిగితే జీవితంలో చాలా సులువుగా జీవితం బాగా ఉంటుంది. అంటే ఎలా క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలంటారు డేట్ అనేది? అది ఒక పెద్ద కోర్స్ అమ్మ. మీరు నా దగ్గరికి ప్రైవేట్కి వస్తే ఒక 10 రోజులు చెప్తాను. అదేనమ్మా డేట్ ఆఫ్ బర్త్ మీది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా చెప్పరు? నాదెందుకు చెప్తా ఇప్పుడు, చెప్పరు. మీరు చెప్పనప్పుడు. నా డేట్ ఆఫ్ బర్త్ 8/7/1957. నా బర్త్ నెంబర్ 8. మొత్తం కూడితే 37 నెంబర్. నేను ఎక్కడ చేసినా సిగ్నేచరు ఏమి చేసినా కూడా ఎండి దావూద్ అని రాస్తాను. ఆ ఎండి దావూద్ న్యూమరాలజీలో ప్రకారంగా 37 నెంబర్. అంటే నా డెస్టినీ నెంబర్కి సూటబుల్ అయింది. అందువల్ల సూటబుల్ అయింది కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి 9th క్లాస్లో ఎస్పీఎల్ అవ్వటం, అలా అలా మీ దగ్గర ఇంటర్వ్యూ అవ్వటం, ఇన్ని సంవత్సరాల నుంచి టీవీల్లో అన్ని టీవీల్లోనూ కనిపించాను. నేను అన్ని పేపర్లోనూ ఆర్టికల్స్ రాశాను, చిన్న చిన్న మ్యాగజైన్లో కూడా రాశాను. అలా ఆ నెంబరు కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో పేరు పెట్టుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. లేని వాళ్ళకి ఈ జాతకం ముందే చెప్పాను కదా, ఈ జాతకములో ఈ అబ్బాయి డాక్టర్ అవుతాడు అంటే డాక్టర్కి సంబంధించిన కొన్ని నెంబర్లు ఉంటాయి, కేతుకు సంబంధించిన నెంబర్. ఈ బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి 2 నెంబర్లు కానీ ఈ 2కి వ్యతిరేకత ఉంటే, ఈ రెండిటికి కంపాటబిలిటీ అంటే ఫ్రెండ్లీ నెంబర్లో మంచి నెంబర్లో పేరు పెట్టుకుంటే, కొన్ని న్యూమరాలజీలో 23 నెంబర్ అని ఒకటి ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు. 5 నెంబర్ ఈజ్ అందరూ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం కానీ, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏఏ టెక్నాలజీలో రావాలి, వాళ్ళకి రాహుకు సంబంధించిన నెంబర్లో పేరు పెట్టుకుంటే, అలా దానికి ఆ నెంబర్ కూడా ఎలా ఉండాలంటే బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి కంపాటబిలిటీగా ఉండాలి. అలా పేరు కనుక ఉండేటట్టయితే జీవితంలో అంచెలంచెలుగా చాలా బాగా పైకి వస్తాడు. ఇప్పుడు నిన్న మొన్న న్యూస్లో ఉంది, జోహరాన్
అని న్యూయార్క్ మేయర్గా వచ్చాడు. ఆయన జొహరాన్ జొహరాన్ అని అంటారు. మన ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి మీరా నాయర్ కొడుకు అమ్మాయి. మీకు తెలియదు కానీ పాతకాలంలో మంచి డైరెక్టర్, కాంట్రవర్షియల్ కూడా ఒక డైరెక్టర్. ఆమె గారు అబ్బాయి జొహరాన్ అనేది ఆ అబ్బాయి 27/10/1994 ఏదో పుట్టాడు. ఆ 27కి ఒక సిస్టంలో జొహరాన్ అనేది ఇప్పుడు న్యూమరాలజీలో 4-5 సిస్టంలు ఉన్నాయి. కబాలా సిస్టంలో 27, పైథాగరస్ సిస్టంలో 37 రావటం వలన అంటే 27కి 9కి 1 ఫ్రెండ్లీ, 3 ఫ్రెండ్లీ, 1 ఫ్రెండ్లీ అంటే ఒకటి 27లో వచ్చింది. ఆ బర్త్ నెంబర్ సూట్ అయింది. ఇంకో సిస్టంలో 37 వచ్చింది. 37 అనేది నేమ్ నెంబర్ చాలా చాలా మంచి నెంబర్, పవర్ఫుల్, పొలిటికల్. చాలామంది మనకి ఇండియన్లో పెద్ద పెద్ద పొలిటీషియన్ నెంబర్లు 37లో వస్తాయి, 46లో వస్తాయి. అందువల్లనే ట్రంప్ లాంటి ప్రపంచ అధినేత కూడా వ్యతిరేకించిన డెమోక్రట్ అయిన జఫ్రాని మేయర్గా అయ్యాడు న్యూయార్క్. న్యూయార్క్ ఈజ్ ద మెయిన్ సిటీ. ఆయన ట్రంప్ గారు పుట్టిన ఊరు అది. వాళ్ళ ఊళ్ళో ఆయనకి ఉంటుంది కదా. ఆయన మాట కాదని ఈయన గారికి డెమోక్రటిక్కి రావటానికి కారణం 37 నేమ్ నెంబర్ ఉండటం, ఇంకో సిస్టంలో 27 నెంబర్ ఉండటం. ఇలా నేమ్ నెంబర్ కనుక చాలా బర్త్ నెంబర్కి కంపాటిబిలిటీగా ఉంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి కంపాటిబిలిటీ లేకపోయినా కొన్ని నెంబర్లు ఉంటాయి. అదే 37, 46, 64, 82 ఇలాంటి పేర్లు పెట్టుకున్నారనుకోండి, తప్పకుండా అధికారం వస్తుంది. ఏదో ఒక రకంగా చాలా పాపులర్ అవుతారు. 23 పెట్టుకున్నాను, ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. సుమ మన యాంకర్, వాళ్ళ ఫాదరు నేను మంచి ఫ్రెండ్స్. 1998 కోకోకోలా హంగామా అని దాంతో ఆమె సుమ గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి నాది మా అమ్మాయి చూసారా అని అడిగారు. నేను చూడలేదండి అంటే చూడండి అంటే కోకోకోలా హంగామా సుమ అనేది 14వ నెంబర్, 14 అది ఇందాక చెప్పాను 5 నెంబర్, ఎవరైనా పెట్టుకోవచ్చు. దే విల్ బికమ్ వెరీ పాపులర్. ఆమె గారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు యాంకర్గా చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఈజ్ హైలీ పెయిడ్ యాంకర్. అలా కొన్ని నెంబర్లు ఉండటం వలన చాలా బాగా ఉంటుంది. కొన్ని పేర్లు ఉంటాయి, ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సరిచేసే కన్నానమ్మ నా ఉద్దేశంలో ఆమె బేబీ నేమర్. బిడ్డ పుట్టగానే మంచి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, జ్యోతిష్యానికి అనుగుణంగా, జ్యోతిష్యంలో ఉన్న తత్వాలకి అనుగుణంగా మంచి పేరు పెట్టించుకుంటే మీకు బిడ్డకు ఆస్తులు ఇవ్వక్కర్లేదు, బిడ్డ చాలా బాగా పైకి వస్తాడు. చాలామందికి డౌట్ ఏంటంటే బిడ్డకి మంచి పేరు పెడితే బిడ్డ బాగా పైకి వస్తాడు కదా అని. బిడ్డతో పాటు మంచి పేరు పెట్టుకుంటే తండ్రికి కూడా కలిసి వస్తాడు. బిడ్డకి మంచి పేరు పెడితే అంచెలంచెలుగా తండ్రి ఇన్కమ్ కానీ, నేమ్ కానీ, ఫేమ్ కానీ పెరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా పెరుగుతుంది. మంచి పేరు పెట్టుకొని మంచి డాక్టర్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి మంచి డాక్టర్ అండి అంటారు. వీళ్ళ ముందు నుంచి వీళ్ళకి పెరుగుతుంది. అదే మంచి కలెక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయితే ఇంకేముంది, ఒక్క ఫ్యామిలీలో ఐఏఎస్ అయ్యాడంటే వీళ్ళ ఫ్యామిలీ ఎలివేటెడ్. లైక్ దట్ బిడ్డకి మంచి పేరు పెడితే బిడ్డతో పాటుగా పేరెంట్స్ ఫ్యామిలీ నేమ్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు. బిడ్డకి మంచి పేరు పెట్టుకుంటే చాలామంది ఏమనుకుంటే ఏముందిలే ఆయన దగ్గరికి వెళ్ళటం, ఈయన దగ్గరికి వెళ్ళటం డబ్బులు దండగా అనుకుంటారు. ఇది చాలా చిన్న అమౌంట్. 100 సంవత్సరాల జీవితంలో నేమ్కి మనం ఖర్చు పెట్టేది చిన్న ఫంక్షన్. ఒక 20-30 మందికి భోజనం పెడితే 30 మందికి భోజనం ఇప్పుడే అడిగితే 25,000 అడిగారు. అలాంటి 25,000 ఇది ఒక పేరు చాలా చిన్న అమౌంట్లో ఒక మంచి జ్యోతిష్యం తెలియాలమ్మ. జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి పేరు పెట్టించుకుంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, బాగా చదువుకుంటూ ఉంటాడు, నడవడిక బాగుంటుంది. ఇప్పుడు చాలామంది నా దగ్గర ఆమె పేరెంటింగ్ కోచ్, చాలామంది వచ్చి మా అబ్బాయి మాట వింటలేదండి, అట్టుంటున్నాడు ఇట్టుంటున్నాడు, ఎప్పుడు సెల్ ఫోను అది ఇది అని చాలా కంప్లైంట్, రోజు ఇదే. ఇలాంటి కంప్లైంట్లు ఉండవు. అంటే మరీ పూర్తిగా పాజిటివ్ ఉంటుందంటే కొంత నెగిటివ్ ఉండాలమ్మ. నెగిటివ్ లేకుండా పాజిటివ్ లేకుండా ఈ లైట్ ఎలగదు, ఏమీ ఎలగవు. కాకపోతే చాలా మంచి జీవితం ఉంటుంది, చాలా ఒబీడియంట్గా ఉంటాడు, తల్లిదండ్రులు మాట వింటాడు. అలా మంచి పేరు. జ్యోతిష్యంతో పాటు జ్యోతిష్యాన్ని మర్చిపోకూడదు. న్యూమరాలజిస్ట్ అనేవాడికి జ్యోతిష్యం తెలియాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉన్న జ్యోతిష్యులు అందరూ, న్యూమరాలజిస్టులు అందరూ నా దగ్గర చదువుకున్న వాళ్ళే, నా బుక్ చదువుకున్న వాళ్ళే. ఆల్మోస్ట్ ధైర్యంగా చెప్పగలను.
చాలామందికి నేను క్లాసులు చెప్పాను. తర్వాత కొంతమంది క్లాసులు రాని వాళ్ళు నా బుక్తో చదువుకుంటారు. అందువల్ల జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ చూసుకొని, వాడికి కూడా ఎక్స్పీరియన్స్ అంటే ఏదో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదండి. ఇది దైవికమైన సబ్జెక్ట్. ఇంట్యూషన్ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. ఇప్పుడు ఋషులు, మహారుషులు ఇన్ని గ్రంథాలు రాశారంటే వాళ్ళు చదువుకొని రాశారా, కాపీ చేశారా? లేదు. ఇంట్యూషన్. కనెక్ట్ అవ్వాలి, విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే 4:30 లేచి మెడిటేషన్ చేయాలి. 4:30 లేచి మెడిటేషన్ చలికాలంలో చేయాలంటే చేస్తారా? అంతా దాని మీద ఉన్న అంత శ్రద్ధతో బాగా మెడిటేషన్ చేసిన వాళ్ళకి దైవికంగా, ధర్మంగా ఉండాలి. అలా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ సబ్జెక్టు మంచి పేరు పెట్టించుకుంటే బిడ్డ చాలా బాగా పైకి వస్తారు. మీ ఫ్యామిలీ కూడా అంచెలంచెలుగా బాగా పైకి వస్తారు.